నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో జర్నలిస్టుల సౌకర్యార్థం ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. అనంతరం రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని జర్నలిస్టులు సందర్శించి అక్కడ వృద్ధులకు భోజనం ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ అధ్యక్షులు జగన్, జిల్లా సెక్రటరీ నాగరాజుతో పాటు పలువురు జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు. హిందువులకి సంక్రాంతి, క్రైస్తవ సోదరులకి క్రిస్మస్, ముస్లిం సోదరులకి రంజాన్ పర్వదినాలు ఎంత పవిత్రమైనవో జర్నలిస్టు లోకానికి ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం అంత పవిత్రమైంది పర్వదినం. 1957లో ప్రారంభమైనటువంటి ఏపీడబ్ల్యూజే 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఐవి సుబ్బారావు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోనూ, అదేవిధంగా మండల కేంద్రాల్లోనూ, నియోజకవర్గ స్థాయిలోనూ రిప్రజెంటేషన్లు ఇవ్వటం, అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించటం, వివిధ కార్యక్రమాలను మన జర్నలిస్ట్ సోదరులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మన యూనియన్ సాధించినటువంటి కొన్ని విజయాలను, జర్నలిస్టుల హక్కులను ఏ విధంగా కాపాడిందో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే అక్రిడేషన్ అనే ఉందో, మనకి ఏ హక్కుగా మనం తీసుకుంటున్నామో దాన్ని సాధించేందుకు మన యూనియన్ చేసిన పోరాట ఫలితమే. తర్వాత మీడియా కమిషను, మీడియా అకాడమీ ఏర్పాటు కూడా మన ద్వారానే ఉమ్మడి రాష్ట్రంలో మనం సాధించినటువంటి విజయమే. మీడియా అకాడమీకి సీనియర్ జర్నలిస్టుగా మన జర్నలిస్టుల తరపున ఒక ఆయన్ని చైర్మన్గా చేసి ఆయనకు ప్రోటోకాల్ కూడా మినిస్టర్ స్థాయి ప్రోటోకాలు ఇచ్చే విధంగా చేసుకోగలిగాము. అదేవిధంగా బస్ పాసులు కానీ, రైల్వే పాసులు కానీ, హెల్త్ కార్డులు కానీ, ఇటువంటి అన్నీ మన యూనియన్ సాధించినటువంటి గొప్ప విజయాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏపీయూడబ్ల్యూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం నందు విలేకరులందరూ కూడా ఈరోజు మా ఆశ్రమంకి వచ్చి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వీరు అంటే ప్రజలకిను ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఉంటారు. ఎక్కడ చెడు జరిగినా కూడా దాన్ని ఖండిస్తూ ఈ పత్రికా రంగంలో ముందు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.